ఫైట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వీళ్ళు కష్టపడిన విధానం, ప్రాణం పెట్టి నటించిన విధానం అయితే చాలా బాగుంది. సినిమా అయితే బాగుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి ఎవరికి ఏం బోర్ కొట్టలేదు. సో అందరూ మంచిగా విజిల్స్ వేస్తూ అండ్ పూనకంలాగా సినిమా అంతా పూనకంలాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. స్టోరీ బాగుంది, సో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చుతుంది. సో డైరెక్షన్ బాగా చేశారండి. సో మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు బాగా తీశారండి. సినిమా అయితే బాగుంది. మంచు మనోజ్ గారు మీరు విలనిజం బాగా చాలా చేశారు. మీరు బ్రైట్ ఫ్యూచర్ ఉంది విలన్గా అయితే. సార్ ట్రై ఫర్ విలన్ బాగా యాక్ట్ చేశారండి. ఎలా ఉంది మేడం మూవీ? अच्छी पिक्चर थी, अच्छी लगी पिक्चर भी. सभी अच्छा, सबने अच्छा किया, काफ़ी अच्छा लगा, काफ़ी अच्छा था काम, सभी का अच्छा काम था, मस्त थी. సూపర్ సూపర్. భైరవం ఈ ముగ్గురికి ఏది అసంభవం? ప్రేక్షకులు చేయాలి గారంభం, తెరపై చూడాలి వీళ్ళ విధ్వంసం. నిజంగా అండి, మల్టీ స్టారర్ మూవీస్కి గౌరవం పెంచారు. నిజంగా ఇద్దరిని హ్యాండిల్ చేయడమే టఫ్, ముగ్గురిని హ్యాండిల్ చేశారు. అంతకుముందు కొన్ని మూవీస్ వీళ్ళు ముగ్గురివి కొంచెం అంతగా సక్సెస్ లేవు. వాళ్ళ ఆకలి తీరుస్తూ డైరెక్టర్ ఈయన ఆకలి తీసుకున్నాడు. నిజంగా విజయ్ గారి కంటే తక్కువ సమయంలోనే ఆ డైరెక్టర్ యాడ్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా హీరోయిన్ అదితి శంకర్ వెన్నెల సాంగ్ అయితే బీభత్సం, అది నిజంగా మొత్తం ట్రెండింగ్ అయిపోయింది. నిజంగా బాగుందండి. ముగ్గురు హీరోలు చేసిన రోల్ ఎలా అనిపించింది? బాగుందండి, చాలా బాగుంది. ముగ్గురికి సేమ్ ఇచ్చారు, ఎట్లా అనిపించింది? మంచు మనోజ్ అయితే బాగుంది. చాలా మీకు నచ్చిన సీన్స్ ఏంటి బాగా దాంట్లో? సెకండ్ హాఫ్ బోరే అనుకుంటుంది ముగ్గురు హీరో. లేదండి, బాగుంది. సెకండ్ హాఫ్ సాంగ్స్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, ముగ్గురు యాక్టింగ్ అన్నీ బాగున్నాయి. ఇచ్చాడు డైరెక్టర్ అందరూ కూడా చాలా మంచి మన దగ్గర అందరూ వస్తారు. ఓకే అన్న బాగా అనిపించింది. సొంత ఫ్యామిలీలో జరిగిన గొడవలన్నీ ఇందులో కూడా డైరెక్టర్ గారు ఆలోచించి పెట్టారు. కొంచెం వెళ్ళే ఉంటే చూసి ఉంటారు. మంచి అదే మోహన్ బాబు. ఓకే మనది నచ్చింది బాగా. మనోజ్ నారాయణ గారు మధ్యలో చనిపోవడానికి కొంచెం గ్యాప్ ఇవ్వడం వల్ల కొంచెం మిస్ అయింది. అది నారాయణ గారు అన్ని సినిమాల కన్నా ఈ సినిమాలో బాగా యాక్ట్ చేశారు. అంత రోల్ మంచి రోల్ వచ్చింది నాకు తెలిసి. అవుతుంది ఇప్పుడు దాకా ముందు స్టోరీ అన్నీ వేరు. ఇప్పుడు వచ్చింది మన వాడికి ఇంకా ఛాన్స్లో వస్తుంది అనుకుంటున్నాను. ఓకేనా, నైస్, బాగా ఇచ్చాడు. అసలు అలా నన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఓకే బెటర్ అనిపించింది. ఓకే సూపర్ అండి. ఈసారి ఇంకా ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు బాగా గ్యాప్ ఇచ్చాడు, గ్యాప్ ఇవ్వడం ఇంకా బాగా చేస్తూ ఉంటాడు. ఇంకా మంచి మనోజ్ గారికి కొంచెం ఇంకా నా ఛాన్స్ రావాలని కోరుకుంటున్నానండి. 12 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాడు కాబట్టి ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను. కుదిరితే వాళ్ళ నాన్నగారు కొంచెం దగ్గరికి ఫ్యామిలీలో చేర్చుకోవడానికి కోరుకుంటున్నాను. వాళ్ళు విలన్కే సూపర్ ఉంటారు, హీరోకి అసలు ఓకే నాట్ ఓకే. విలన్కి ఇంకా సూపర్. విలన్కి అయితేనే సెట్ అవుతాడు మంచి మనోజ్. ఆ గంభీరంగా చెప్పడం కానీ, వాయిస్ కానీ, ఆ ముగ్గురు వాయిస్లో నాకు మంచి మనోజ్ వాయిస్ ఓకే సూపర్. యాక్టింగ్ కానీ, బేస్ వాయిస్ కానీ అంతా ఓకే. ఓకేనా, ఓవరాల్ శంకర్ గారి కూతురు కదా. ఓకేనా, హీరోయిన్ కూడా ఓకే. ఫస్ట్ కాబట్టి ఎలా ఉంటుంది, తక్కువ పెద్దలని పెట్టారు, ఏదో చిన్న క్యారెక్టర్ అలా పెట్టారు, ఎంత రోల్ అంతే. ఓవరాల్ మంచి మనోజ్ అయితే ఓకే. భైరవ సినిమా టైటిల్ ఎట్లా ఉందో భైరవ అని, మనకు చాలా రోజుల తర్వాత మళ్ళీ ముగ్గురు హీరోలతోటి ఒక సినిమా వచ్చింది. మనోజ్ అన్న, నానా రోహిత్ గారు, బెల్లంకొండ సాయి గారు, ముగ్గురు యాక్టింగ్ చాలా బాగా చేశారు. మళ్ళీ ముగ్గురు హీరోలకి కంబ్యాక్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మేము చెప్పాలంటే డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే డైరెక్టర్ గారు ఇంత బాగా తీసిన సినిమా అసలు ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా అందరి సీట్లలో కూర్చోబెట్టేసిండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ తీసుకున్నా, ఒక కామెడీ తీసుకున్నా, ప్రతి సీన్స్ మనం ఎంజాయ్ చేస్తాం. అంటే ఎక్కడ కూడా మనకు బోరింగ్ లేకుండా బాగా తీసిండు. మేము చెప్పాలంటే మన ఇక్కడ బెల్లంకొండ సాయి అన్న నిజంగా చెప్తున్నానా, హ్యాట్సాప్ అన్న యాక్టింగ్కి. ఒక కమల్ హాసన్ చూసినాం, ఒక విక్రమ్ చూసినాం. బెల్లంకొండ సాయి అన్న ఒక కమల్ హాసన్ చూసినాం, ఒక విక్రమ్ చూసినాం, తర్వాత కాంతారా ఆయన చూసినాం, తర్వాత నిన్ను చూస్తున్నాం ఆయన యాక్టింగ్లో. మళ్ళీ తర్వాత అల్లు అర్జున్ గారు చేసిన సార్ ఆయన కూడా చేసిన యాక్టింగ్ బాగా. తర్వాత మిమ్మల్ని చూస్తున్నాం యాక్టింగ్లో. నిజంగా చెప్తున్నానా, ప్రూవ్ చేసుకున్నాను యాక్టింగ్లో. అంత బాగా చేసిరు, సూపర్ చేసిరు. ఇది ఒక పెద్ద బ్లాక్ బాస్ అని చెప్పొద్దు. మేము చెప్పాను మ్యూజిక్ డైరెక్టర్ గారు ఒక దేవి ప్రసాద్ మనిషి సినిమా కొట్టినట్టు మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగుంది. సినిమా మాత్రం ఒక చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక ముగ్గురు హీరోలతోటి ముగ్గురు కంబ్యాక్ అని చెప్పొచ్చు. ముగ్గురికి చాలా బాగుంది. నేను ఒకటే చెప్తున్నా,
పైసలు ఇంపార్టెంట్ కాదు, మనుషులకి ప్రేమ ఇంపార్టెంట్. ఒక సినిమా లెక్కను చూసుకోవాలి. మనుషులను కూడా ప్రేమ, ఎంత పైసలు ఉన్నా కూడా మనుషులను కూడా దుష్మన్ చేస్తానని చూపించిన సినిమా ఇది. అట్లా కావద్దు, ఒక సినిమా లెక్కను చూసుకోవాలి, ప్రేమతో ఉండాలి, అందరూ కలిసి ఉండాలి, మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సూపర్. భైరవ మూవీ చాలా బాగుంది. సాయి శ్రీనివాస్కి బ్రేక్ వచ్చింది, తప్పకుండా అందరూ వాచ్ చేయండి. చాలా సిన్సియర్గా చాలా ఎఫర్ట్స్ పెట్టాడు సాయి శ్రీనివాస్. మీరు అందరూ తప్పకుండా చూడండి. థియేటర్కి వచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది యాక్చువల్గా చెప్పాలంటే. అందుకని మీరు చూడండి, అందరూ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. సాయి శ్రీనివాస్కి బ్రేక్ వచ్చింది. సెకండ్ మంచు మనోజ్ యాక్షన్ కూడా యాక్టింగ్ ఎలా అనిపించింది? మంచు మనోజ్ గారి యాక్టింగ్ చాలా బాగా చేశాడు. అసలు విలన్ అంటే విలన్ మాదిరి చేశాడు. నారా రోహిత్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? కొంచెం బాగుంది కానీ సైలెంట్గా ఉంది కాస్త. యాక్షన్ విషయంలో మాత్రం మంచు మనోజ్ అండ్ సాయి శ్రీనివాస్. అదొకటి. మన శంకర్ గారి కూతురు ఎలా చేసింది? అచ్చు ప్రింట్ ఆయన అనుకున్నట్టుగా ఉంది. అమ్మాయి కూడా చాలా బాగుంది, యాక్షన్ బాగుంది. చూడండి అందరూ థియేటర్లో. భైరవం అయితే నాకు యావరేజ్ అనిపించింది. సో ఎందుకంటే ఎమోషన్ క్యారీ అవ్వలేదు, స్క్రీన్ ప్లే వీక్ ఉంది. సో ఈ రెండింటి వల్ల నాకైతే సినిమా యావరేజ్ అనే చెప్తా. బట్ ముగ్గురు పెర్ఫార్మెన్స్ స్క్రీన్కి అయితే నెక్స్ట్ లెవెల్. సాయి శ్రీనివాస్ గారు, మనోజ్ అన్న అండ్ నారా రోహిత్ గారు ఇరగేశారనమాట పెర్ఫార్మెన్స్లు. మనోజ్ అన్న అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఆయన డామినేటెడ్ లెవెల్ వేరే ఉంది. అండ్ సాయి శ్రీనివాస్ గారి పెర్ఫార్మెన్స్ ఇప్పటిదాకా ఎవరు చూడని ఒక డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ చూస్తారు సాయి శ్రీనివాస్ గారిలో. ఆయనకి కెరియర్ బెస్ట్ ఫిలిం ఇది. అండ్ మా నారా రోహిత్ అనేది సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. బట్ సినిమాలో ఏంటి ప్రాబ్లం అంటే కొంత ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు, స్క్రీన్ ప్లే ప్రాపర్గా స్ట్రాంగ్గా రాసుకోలేదు అనిపించింది. ఈ రెండింటి వల్ల. అండ్ అన్వాంటెడ్ కామెడీ, మనకు ఆ కామెడీ అక్కర్లేదు ఇలాంటి సినిమాల్లో. అవి కొంచెం కట్ చేసుకొని సినిమాని ఇంకొంచెం కుదించుకుంటే మటుకు సినిమా బాగుంటుంది. ఫ్యామిలీస్ చూడదగ్గ సినిమా, బట్ వన్ టైం వాచబుల్. సో నాకైతే సినిమా యావరేజ్ అనిపించింది. డైరెక్షన్ చాలా బాగుంది. ముగ్గురిని డైరెక్టర్ గారు హ్యాండిల్ చేసిన విధానం బాగుంది, కానీ ముగ్గురు మధ్యన బాండింగ్ సినిమాలో ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఆ ఎమోషన్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే మటుకు సినిమా పీక్స్.